హలో ఫ్రెండ్స్, దేవరా రివ్యూ వచ్చేసింది. ఇప్పటి వరకు విన్న ప్రకారం అయితే ఫ్యాన్స్ సినిమా అదిరిపోయింది, సూపర్ హిట్, రికార్డు బద్దలు అని చెప్పారు. ఇక మిగతా వాళ్ళైతే ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ స్లోగా ఉంది, క్లైమాక్స్ అదిరిపోయింది, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందని చెప్పారు. వీటిలో ఏది నిజం తెలుసుకుందాం పదండి. దేవర మూవీ గురించి చెప్పాలంటే ఇంటర్వెల్ కి ముందు అంటే దేవర్ ఉన్నప్పుడు, ఇంటర్వెల్ తర్వాత అంటే దేవర్ లేనప్పుడు అని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే అంటే స్టోరీ విషయానికి వస్తే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్, వీళ్ళు సముద్రపు దొంగలు. అంటే షిప్స్ లో ఏమైనా వెళ్ళిపోతుంటే వాటిని దొంగిలిస్తూ ఉంటారు. కానీ మన దేవర విషయానికి వస్తే వీళ్ళు మన దేశం నుంచి దోచుకుపోయే వాటిని కాపాడుతూ ఆ దోచుకుపోయే వాళ్ళని చంపేస్తుంటారు. అలా ఆ ముఠాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా. సముద్రపు మధ్యలో ఒక కొండ, ఆ కొండ ప్రాంతంలో 4 గ్రామాలు, ఆ 4 గ్రామాలు ఈ సముద్రపు దొంగల నుంచి కాపాడే ఒక ముఠా లాగా ఉంటారు. అంటే అందరు కలిసి ఉంటారు. తర్వాత అంటే రోజులు గడిచిపోయిన తర్వాత అంటే బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు బతుకు తెరువు కోసం ఏం చేశారు, వాళ్ళు చేసిన పని వల్ల దేవర ఎందుకు తన వాళ్ళనే చంపుకోవాల్సి వచ్చింది అనేదే ఈ స్టోరీ. దేవర తన వాళ్ళనే ఎందుకు చంపుకున్నాడు అనేది ఇంటర్వెల్ వరకు ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత దేవర ఏమైపోయాడు, దేవర పోవడం వల్ల ఊళ్ళో సిచ్యువేషన్స్ ఏంటి, తన కొడుకు ఏం చేశాడు, తన కొడుకు పిరికివాడిగా తయారవడానికి కారణం ఏంటి, మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చాలా డ్రామా అయితే కొరటాల శివ బాగా నడిపించాడు. ఇక సినిమాలో చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇక సెకండ్ హాఫ్ అయితే స్లోగా ఉందని చెప్తున్నారు. నాకైతే రెండు కూడా బాగున్నాయి అనిపించింది. అంటే ఏది స్లో అదని చెప్పలేదు, కానీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కాస్త ఎక్కువసేపు చూపించినట్టు అనిపించింది. కానీ ఎక్కడైతే సినిమా అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సినిమా అయితే ఫుల్ మాస్ గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ ఎక్కువ ఉంటే సెకండ్ హాఫ్ లో కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కానీ సినిమా మాత్రం ఎక్కడా బోరింగ్ గా అనిపించలేదు. ఇదైతే నిజంగా ఎన్టీఆర్ కి హిట్ అని చెప్పొచ్చు. అంటే ఎన్టీఆర్ ఏదైతే అది రాజమౌళి ఏదైతే ఉందో, రాజమౌళితో తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని అన్నారు కదా, అదైతే కాదు. సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది, అందరూ చూడొచ్చు. ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఫాదర్ గా అలాగే సన్ గా చాలా బాగా చేశాడు. అలాగే జాన్వీ కపూర్ ఉన్నది కాస్త పైన గ్లామర్ షో అయితే బాగానే చేసింది. అలాగే అక్కడక్కడ కామెడీ కూడా పెట్టారు, అది కూడా పర్లేదు అనిపించింది. ఇక సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చాలా బాగా నటించారు, తన వంతు సినిమాకి అయితే న్యాయం చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ దేవర కథ చెప్పడంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కేవలం దేవర కథ చెప్పడం కోసమే పెట్టినట్టుగా అనిపించింది. అలాగే శ్రీకాంత్ తనకి మంచి చేసిన అవతల వాళ్లకు చెడు చేయాల్సి వచ్చే క్యారెక్టర్ నటించాడు, అది కూడా బాగానే ఉంది. అలాగే దేవర కొడుకైన వర పిరికివాడిగా ఉన్నవాడు తర్వాత ధైర్యవంతుడికి ఎలా మారాడు, అలాగే దేవర పోయిన తర్వాత విలనైన సైఫ్ అలీ ఖాన్ ఏం చేశాడు, ఇవన్నీ మనం సెకండ్ పార్ట్ లో చూడొచ్చు. ఇక ఉన్న 2 పార్ట్లలో అంటే మొదటి పార్ట్ లో వచ్చే ఆయుధ పూజలో ఎన్టీఆర్ స్టెప్స్ తో అదరగొట్టాడు. ఇక రెండవ పార్ట్ లో అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే చుట్టమల్లె పాట లో జాన్వీ కపూర్ అందాల విందు చేసింది. దేవర టైటిల్ వేయటం గానీ, ఎన్టీఆర్ టైటిల్ వేయటం గానీ, అలాగే టైటిల్స్ లో అంటే కత్తులతో టైటిల్స్ వేయడం అనేది చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. ఇక క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. మనకి బాహుబలి లాగా దీనికి కూడా దేవరికి ఏమైంది అనే దాంతో సెకండ్ హాఫ్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముగిశాడు. మొత్తానికైతే సినిమా అయితే బాగుంది, అందరూ చూడొచ్చు. ఇట్స్ నాట్ బోరింగ్. నా రేటింగ్ వచ్చేసి 2.75 ఫర్ 5. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.